నమస్తే అండి, నా పేరు రవి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, సిటీ బ్రాంచ్ 6 హైదరాబాద్ డివిజన్. మీ ముందు కొత్త జనరేషన్ కోసం, అంటే పాత వాళ్లకు పెన్షన్ ఆప్షన్ ఉండే, ఈ కొత్త ఉద్యోగాలలో పెన్షన్ లేదు. రెండు విషయాలు మనకు స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, ఈ కాలంలో పెన్షన్ కంపల్సరీగా ప్లాన్ చేయాలి. ఎందుకు అంటే, నంబర్ 1, ఈ మెడికల్ టెక్నాలజీ పెరగడం వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే లీవింగ్ టూ లాంగ్ ఈజ్ ఆల్సో బర్డెన్ అన్నమాట. అంటే అలా మనం బతికినప్పుడు మనకు ఫైనాన్షియల్ యొక్క ప్లానింగ్ చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఫ్యామిలీ బాండింగ్ అనేది వీక్ అవుతుంది. అంటే మనము మన అవసరానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ కాలంలో తక్కువ, రేపు ఫ్యూచర్లో కూడా తక్కువ. మూడోది, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవడమే మంచిది. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే మీ ఓన్ ఇన్కమ్ ఉండాలి. మీకు డబ్బు ఉంటేనే విలువ, అదర్వైజ్ ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయరు. మనం రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే మనకు పెన్షన్ వస్తే మనకు కావాల్సినవన్నీ పెడతారు, కోడలు కూడా బాగా చూసుకుంటుంది, టీవీ చూస్తారా, ఛాయ్ తాగుతారా, గ్రీన్ టీ తాగుతారా అడిగే అవకాశం ఉంది. ఏమీ లేదనుకోండి, మనల్ని బర్డెన్గా ఫీల్ అవుతారు. ఆ మూలనే కూడా కూర్చోవచ్చు కదా. ఇవన్నీ నా మాటలు కావు, ఇవన్నీ యాజ్ పర్ స్టాటిస్టిక్స్. టీవీలో కూడా మీరు చూస్తున్నారు, ఎంతోమంది ముసలి పేరెంట్స్ని వదిలించుకోవాలని రకరకాలుగా పనులు చేస్తున్నారు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో మీరు అటువంటి అవకాశం నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకు కానీ ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అనుకుంటే మీరు చేయాల్సింది, ఈరోజే మీకు కష్టమైనప్పటికీ మీరు ఈరోజు నుంచే సేవింగ్ స్టార్ట్ చేయాలి. దీనికోసం మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన స్కీమ్ అన్నమాట. అది పెన్షన్ ప్లస్ అనే ప్లాన్ ఉంది. ఈ పెన్షన్ ప్లస్ ప్లాన్ ఏముంటుందంటే, ఓల్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ రిటర్న్స్ కాకుండా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మన స్టాక్ మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్. ఇంకో 20 years వరకు చాలా బాగుంటుంది. సో మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ పెన్షన్ ప్లస్ ద్వారా మినిమం 3,000 రూపీస్ పర్ మంత్తో మనం స్టార్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం మీ కెపాసిటీ ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇందులో మీకు టర్మ్ అయిపోయిన తర్వాత ఆ ఫండ్ని ఆ రోజు ఉన్న యాన్యుటీ స్కీమ్లో డైవర్ట్ చేసి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ అవసరానికి పార్షియల్ విత్డ్రాల్ కూడా తీసుకోవచ్చు. ఒక 60% వరకు తీసుకునే అవకాశం ఉంది. లేదు అనుకుంటే మొత్తం కూడా మీరు పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. సో ఇది చాలా చాలా అద్భుతమైన పాలసీ. ఇందులో కూడా రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఫండ్స్ ఉంటాయండి. గ్రోత్ ఫండ్ అంటే దీంట్లో మెజారిటీ పోర్షన్ ఏముంటుందంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీస్లో కూడా ఏదో చిన్న కంపెనీలో పెట్టడం కాదు, బ్లూ చిప్ కంపెనీస్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ ఫండ్ అంటే కొంచెం ఈక్విటీ ప్లస్ గ్యారెంటెడ్ లాగా కొంచెం బ్యాలెన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సెక్యూర్డ్ ఫండ్, ఈక్విటీ పోర్షన్ తగ్గి షార్ట్ టర్మ్ మనీ మార్కెట్, గవర్నమెంట్ గ్యారెంటెడ్స్కి వీటిలో అట్లా పెట్టడం జరుగుతుంది. బాండ్ ఫండ్ దీంట్లో ఇంకా తక్కువ అన్నమాట, అంటే రిస్క్ తక్కువ. మనం ఏదైనా గ్రోత్ ఫండ్కి వెళ్ళామనుకోండి, రిస్క్ పెరుగుతుంది, రిటర్న్ పెరుగుతుంది. అలా గ్రోత్, బ్యాలెన్స్, సెక్యూర్డ్ అండ్ బాండ్ కిందికి వస్తున్న కొద్దీ రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా తగ్గుతుంది. సో మీ యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మీరు ఈ ప్లాన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇది సిమిలర్ టు ఎలా ఉంటుందంటే, మన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎలా ఉందో అలాంటి పాలసీ అన్నమాట ఇది. సో దీన్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9849898916.